హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక బెస్ట్ సోప్ని అయితే చూపిస్తున్నాను. ఈ సోప్ అనేది అయితే మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మన ఫేస్ మీద ఉన్న బ్లాక్ డాట్స్ కానీ, అలాగే స్కిన్ వైట్నింగ్ కానీ, బ్రైట్నింగ్కి ఈ సోప్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ఇంట్లోనే ఈజీగా ఈ సోప్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. ఈ సోప్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే వీడియో అనేది అర్థం కాదు. ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలా సోప్ చూడండి ఎంత గట్టిగా ఉందో. చక్కగా మనం ఇంట్లోనే రైస్తో సోప్ అనమాట. ఈ సోప్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ పాట్స్ కానీ, అలాగే బ్లాక్ డాట్స్, అలాగే పొంగు మచ్చలు అంటారు కదా, అది కూడా పోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సోప్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే చూపిస్తాను చూడండి. ఒక బౌల్లో హాఫ్ కప్ వరకు రైస్ని వేసుకున్నానండి. అంటే మీకు ఎంతైతే సోప్ కావాలో అన్ని రైస్ని వేసేసుకోండి. నేనేంటంటే ఒక హాఫ్ కప్పు రైస్ అయితే వేసుకున్నాను. ఇది ఓవర్ నైట్ ఇలా బౌల్లో వేసేసి నానబెట్టుకొని రైస్ని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. రైస్ మీద ఉన్న మురికంతా కూడా పోయి రైస్ చాలా నీట్గా ఉంటాయన్నమాట. అలాగే ఇలా రైస్ వాటర్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటాం కదా, ఆ వాటర్ని మనం బయట పడేయకుండా చక్కగా హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా గ్రోత్గా ఉంటుందన్నమాట. మనకి జుట్టు ఊడిపోయే వాళ్ళకి, జుట్టు రాలిపోయే వాళ్ళకి, అలాగే అసలు జుట్టు లేని వాళ్ళకి హెల్తీగా పెరుగుతుందన్నమాట రైస్ వాటర్ని అప్లై చేసుకుంటే. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా అయితే అప్లై చేసేసుకోండి. అలాగే ఈ ఏదైతే నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఆ రైస్ని ఏంటంటే తడిపోయేంత వరకు ఒక క్లాత్ మీద ఎండేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయడం. రైస్ మీద అస్సలు తడి ఉండకూడదండి. తడి లేకుండా చక్కగా ఈ విధంగా రైస్ అనేది అయితే మొత్తం ఎండిపోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం డ్రై అయిపోయాయి కదా. ఇలా చూసారా, ఇట్లా డ్రై అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఈ రైస్ ప్లేస్లో మీరు మనకి బయట రైస్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటుంది కదా బియ్యం పిండి, ఆ బియ్యం పిండినైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత పిండి అనేది మనకి కొంచెం బొరుసుగా ఉంటుందన్నమాట. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండి అనేది కొంచెం బొరుసుగా ఉంటుంది కాబట్టి ఒక బౌల్ తీసుకొని నేనైతే స్ట్రైనర్తో ఇలా జల్లించుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం ఎంత రైస్ ఫ్లోర్ని ఎంత మిక్సీ పట్టుకున్నా సరే లోపల కొంచెం బొరుసుగా ఉండి మనకి ఆ సోప్ అనేది సరిగ్గా రాదనమాట. చూసారా, ఇలా ఒకసారి మనం జల్లించుకున్నామంటే మెత్తగా వచ్చేస్తుంది అనమాట పిండి. చూసారా ఎంత వచ్చేసిందో, ఇలా వస్తుంది అనమాట. దీన్ని వేస్ట్గా పక్కన పెట్టేసుకొని ఇది బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక ఆలుగడ్డను తీసుకున్నానండి. ఈ ఆలుగడ్డ ఏంటంటే మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ఎండలో వెళ్ళినప్పుడు కానీ, అలాగే పొల్యూషన్ వల్ల కానీ మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా తీసేసి మన స్కిన్ అనేది గ్లోగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఆలుగడ్డ. అందుకే నేను ఒక పొటాటోని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంట్లో కలబంద ఉంటుంది కదా, ఈ కలబంద మీకు అవైలబుల్గా లేకపోతే బయట అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, అదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ కలబంద గురించి మీ అందరికీ తెలిసిందే కదండి. కలబంద వల్ల మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుంది. ఫేస్ మీద ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కలబంద. అలాగే ఫేస్ మీద ఏదన్నా బ్లాక్ డాట్స్ కానీ, అలాగే ఫేస్ అనేది స్మూత్గా కనబడడానికి చాలామంది బ్రైట్నెస్ కోసం ఇదైతే బాగా వాడుతూ ఉంటారు కదా కలబంద. అందుకే నేనైతే ఈ కలబందని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఎవరికైనా ఇది చెట్టుది దొరకకపోతే మనకి బయట జెల్ అనేది అవైలబుల్గా ఉంటుంది, దాన్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా నేను ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నానండి. పొటాటో అలాగో అలోవెరా జెల్ రెండు కూడా వేసేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి రైస్ పిండి ఉందో ఆ పిండిలో ఈ పొటాటో జ్యూస్ని ఇందులో వేసేసుకొని
పిండుకోవాలన్నమాట. మీరు ఒక క్లాత్లోనైనా వేసుకొని పిండుకోవచ్చండి. నేనైతే ఇలా స్ట్రైనర్లో వేసి చేస్తున్నాను, చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఈ విధంగా మొత్తం కూడా ఆ జ్యూస్నంతా కూడా రైస్ ఫ్లోర్లో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. మీకు రైస్ అనేది ఎంత క్వాంటిటీతో కావాలో అంత తీసుకోండి. నేనైతే ఒక హాఫ్ కప్ మాత్రం వేసేసుకొని ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసేసుకుంది పక్కన పెట్టేసుకున్నాను. మనం జ్యూస్ అనేది పొటాటో జ్యూస్ అనేది మనం ఒక్కసారికే చాలా వస్తుందండి. నేనేంటంటే ఇంకా కొంచెం కూడా పిండేసుకుంటున్నాను అనమాట. ఇలా మొత్తం కూడా ఈ జ్యూస్ని అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసి దీన్ని పక్కన ఉంచేసాను. ఇప్పుడు నేను ఒక సోప్ బేస్ని తీసుకున్నానండి. ఈ సోప్ బేస్ అనేది మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ నాకు 2 పీసెస్ వచ్చేసి 60 రూపీస్కే వచ్చాయన్నమాట ఆఫర్లో. చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయండి. ఎలాంటి కెమికల్ లేని సోప్ అనమాట. ఈ సోప్ని తీసుకొని చక్కగా మనం సోప్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి సోప్ని. మీకు ఒకవేళ ఈ సోప్ అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు పియర్స్ సోప్ని కూడా తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పీసెస్లా కట్ చేసుకోవాలి. మీకు ఇంత పీసెస్ వద్దు, తురుముకోవాలన్నా కూడా సరే మీరు తురుముకోవచ్చు అనమాట. తురుముకుంటే ఇంకా కొంచెం సన్నగా వస్తుంది. ఎలా చేసినా సరే మనకైతే తొందరగా కరిగిపోతుంది అనమాట సోపు. ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో సోపు అంతని కూడా వేసుకున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో మనం ఏంటంటే వాటర్ పోసుకున్నాం. మనం ఏంటంటే డైరెక్ట్గా దీన్ని గ్యాస్ మీద పెట్టకూడదు అనమాట. డబల్ బాయిలింగ్ పద్ధతిలోనే దీన్ని వేడి చేసుకోవాలి. అందుకనే నేను ఏం చేశానంటే పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి వాటర్లో ఈ గిన్నె వేసాను అనమాట. ఇప్పుడు ఈ సోప్ చూడండి బాగా కరిగిపోతుంది అనమాట. ఇలా కరిగిన తర్వాత చక్కగా కరిగేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. చూసారండి సోప్ ఇలా కరిగిపోతుంది కదా. మనకి ఏంటంటే వితిన్ సెకండ్లో కరిగిపోతుంది. ఇలా కరిగేటప్పుడు మనం ఏంటంటే ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అంత సోప్ కరిగేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇలా మొత్తం కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా కూడా ఎలా మిక్స్ అయిపోతుందో. ఇలా మనకి మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే జ్యూస్ కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ జ్యూస్ని అంతా కూడా దీంట్లో మిక్స్ చేసి కలిపేసుకోవాలన్నమాట. మొత్తం సోప్ అంతా కూడా మనకి బాగా మిక్స్ అయిన తర్వాతనే ఈ ఏదైతే జ్యూస్ ఉందో ఆ జ్యూస్ని దీంట్లో వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా. బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా చక్కగా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకి ఇలా సిలికాన్ ఉంటుంది కదండి, ఇది మీకు ఒకవేళ ఇది మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి. ఎవరికైనా తెలియకపోతే ఆన్లైన్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఈ సిలికాన్ అనేది ఏంటంటే మనకి మంచి షేప్ కోసం అని చెప్పేసి ఇదైతే వాడుతున్నాము. ఇలా కొంచెం దింపుకున్న తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలన్నమాట. దీంట్లో మీకు ఒకవేళ ఇది లేదనుకోండి దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బౌల్స్ ఉంటాయి కదండి, కర్రీ బౌల్స్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేసుకోవాలండి. మీకు ఒకవేళ తొందరగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ అవసరం లేదనుకున్న వాళ్ళు బయట పెట్టుకున్నా సరే మనకి సోప్ చూడండి ఎలా వచ్చేస్తుందో. నిజంగా అండి చాలా గట్టిగా వచ్చింది. సోప్ అయితే చాలా గట్టిగా వచ్చిందండి. చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత బాగా షేప్ అనేది అయితే వచ్చిందో. ఇలానే మీరు కూడా ఈజీగా ఇంట్లో రైస్తో సోప్ని ఈ విధంగా చేసేసుకోండి. మనకేంటంటే ఈ సోప్తో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఫేస్ మీద ఎలాంటి పొంగు మచ్చలు అంటారు కదా అలాంటివి కూడా రాకుండా ఈ సోప్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి.
ఎలా ఉంది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారండి సోప్ ఎంత మంచిగా వచ్చిందో. అంటే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా, ఏంటంటే ఈ సోప్ అనేది మళ్ళీ కరుగుతుందా లేకపోతే ఇలానే ఉంటుందా అనే డౌట్ మీ అందరికీ ఉండొచ్చండి. ఇప్పుడు నేను ఇది వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి. మనకి చాలా గట్టిగా వస్తుంది, కరిగిపోవడం అంటూ అస్సలు జరగదండి. మనం యూస్ అయిపోయేంత వరకు కూడా అలాగే ఉంటుందన్నమాట సోప్ అయితే. దీనివల్ల మనకి మంచి ఫెయిర్నెస్ అనేది అయితే వస్తుంది. అలాగే మీ స్కిన్కి ఏది పడుతుందో ఏది పడదో అలా తెలుస్తుంది కదా, దాన్ని అవాయిడ్ చేస్తూ వాడండి. అలా వాడడం వల్ల మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం మొత్తం కూడా నేనైతే వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. చాలా బాగా హెల్ప్ అవుతుందండి, సూపర్గా ఉంటుంది సోప్ అయితే. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోవద్దు. మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. చూసారండి సోపు చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇలానే మీరు కూడా ట్రై చేయండి రైస్తో సోప్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.